వచ్చినా పూజారి కరుణించకపోవడం అనేది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఆ పూజారి మన ఆది అయినప్పుడు. సో పూజారి క్యారెక్టర్ లో మనందరినీ నవ్వించడానికి రెడీ అయిపోయాడు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజర్స్ టీమ్. గోరింకతో ఆడిందిలే బొమ్మలా ఏం సాటిస్ఫాక్షన్ అది. అబ్బా అనసూయని డాన్స్ ఫస్ట్ నా స్కిట్ లో ఒక అందమైన అమ్మాయితో డాన్స్ చేశానండి. రోజు ఆ పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ తో వేసి పిచ్చిలేసిపోయింది. అయ్యో అది జబర్దస్త్ ఇంట్రోలో మీ డాన్స్ కి ఎవరైనా కొరియోగ్రాఫర్ ఉన్నారా? అవి లేదే. ఎవరైనా పెట్టుకోండి, చూడలేక చేస్తున్నాం. అందుకే నాతో డాన్స్ చేసావు. ఆయన నా మీద పంచలేయడానికి పిలిచావా ఏంటి? లేకపోతే పిఎంఎన్ చేయడానికి పిలిచాను అనుకున్నాను. బో నేను అదే అనుకున్నా, నాతో సరిగ్గా వేయదు నీతో మ్యాజిక్ చేసింది ఏంటని. ఇంతకీ నేను ఎందుకు వచ్చాను అనుకున్నారా? ఈ ఊర్లో ఏ పెళ్లి చేయాలన్నా మనమేనండి. పెళ్లి కాని వాడికి అది ఒక అందమైన కళ, ఇక అయిన వాడికి అది ఒక చండాలమైన పేడ కళ. మొన్న హౌ టు చేంజ్ లైఫ్ అని చెప్పి ఒక బుక్ రాశా. ఎవడు కొనలా. ఒక్క అక్షరం మార్చి హౌ టు చేంజ్ వైఫ్ అని రాశా. నేను చదువుకోవడానికి అనుకోలేదు, అన్ని కొనేశారు. ఇంతకీ నా అసిస్టెంట్ గాడేడి? వాడు ఇలా రాడు, నేను పిలుస్తా. పెట్టింది పెట్టినట్టు తినేవాడు, తిన్నాక ఇంకేం లేదా అని అడిగేవాడు, ఐరన్ లెగ్గుకి అమ్మ మొగుడు ఆగమనం. గజదళం వినమ్ర కుంభన్యాసం, అరటిపళ్ళ శ్రేణి, భోజన ప్లేట్ల శ్రేణి, గౌరవప్రద సమర్పణం. బుచ్చడీడు ఫస్ట్ నా దగ్గర చేరినప్పుడు అండి వీడు బతుకుతాడా పోతాడా అన్నంత సన్నగా ఉండేవాడు. ఇప్పుడు వీని మేపలేక మేం బతుకుతామో పోతాం అన్నంత లావుగా తయారయ్యాడు. ఇంతగా పెళ్లి కొడుకు ఎక్కడ? వాడిని పిలిపించండి ఫస్ట్. ఒరే కూర్చునేటప్పుడు లేచేటప్పుడు రామచంద్ర అంతేగాని లేవలేడు. ఈ రామచంద్రుడయ్యాడు. ఏంటయ్యా భాస్కం కనపడతా లేదు పెళ్లి కొడుకుని? ఒరే నువ్వు భాస్కం కట్టుకున్నట్లేదురా, ఏదో వడదెబ్బ తగిలినోడికి తడిగుడ్డ కట్టినట్టే ఉంది. నన్ను ఎక్కడ కూర్చోమంటారు? అక్కడ కూర్చో. ఈడే ఇలా ఉన్నాడంటే పాపం ఈడి చేతిలో బలవబోయే ఆ అమ్మాయి ఎలా ఉందో దాన్ని పిలిపించండి పాపం. రే పెళ్లి మొత్తం అయిపోయాక తినేసిన ఇస్తరాకు లేరేదా ఉంది ఇది పెళ్లి కూతురిది. ఏమండి మాది చూడముచ్చటైన జంట. చితి మీద మంటేం కాదు, కూర్చోండి. నువ్వేం చేస్తుంటావు అమ్మా? నేను బ్యూటీ పార్లర్ నడుపుతుంటానండి. ఓహో నీలా ఎవరు అవ్వకూడదని పశ్చాత్తాపంతో పెట్టావన్నమాట. ఏం మాట్లాడుతున్నావు? నేను బయటికి పోతే ప్రతి ఒక్కరు కళ్ళు అప్పగించి మరి చూస్తారు తెలుసా? దాన్ని కళ్ళు అప్పగించడం అంటారు, కళ్ళు తేలేయడం అంటారు. ఇదిగా వీడియో నువ్వు తీస్తే ఎలాగుండాలి తెలిసినా? మా వీడియో కృష్ణవంశీ గారి సినిమా చందమామలాగా ఉండాలి. రామ్ గోపాల్ వర్మ గారి గన్స్ అండ్ టైట్స్ లాగొద్దా? గురుగారు తమలపాకులు వాడిపోయే గురువు గారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకే వాడిపోయారా? బక్కల తమలపాకులే ఉంది. పెళ్లి రాజకీయం రెండు ఒకటే. ఏ విధంగా అంటారా? ఫస్ట్ చేసుకునేటప్పుడు సీటు సాధించినంత ఆనందంగా ఉంటది, తర్వాత స్కామ్ లో ఇరుక్కున్నంత బాధగా ఉంటది. ఇక పెళ్ళాం గురించి చెప్పాలంటే జీతం వచ్చిన రోజు కాళ్ళు మొక్కి జీతం రాని రోజు అదే కాళ్ళతో తొక్కేదే ఇక పెళ్ళాం. చెప్పే నువ్వు చేసుకుంటానంటే ఇక నీ ఇష్టం. ఆ జీలకర్ర బెల్లం తీసుకోండి. జీలకర్ర ఉంది కానీ ఇక్కడ బెల్లం లేదండి. జీలకర్రలో బెల్లం కూడా తిన్నావు నువ్వు? జీలకర్రలో బెల్లం కూడా తిన్నావు నువ్వు? ఒక్కలే ఏదో కొండ కింద పెళ్లి జరుగుతున్నట్టుంది. అరే ఆ పిండం కాకులు పెట్టి అస్థికలు తీసుకెళ్ళి గంగా నది కలపండి. ఏమండి అస్థికులో పిండం అంటారు ఏంటంటే? పెళ్ళండి. నీకు పెళ్ళంటే మంత్రాలు కూడా సహకరించట్లేదు. నీ కాళ్ళు నువ్వే కడుక్కోరా. ఏమండి పెద్దలు కడుగుతారు కదండి. నీకంటే పెద్దోళ్ళు ఎవరున్నారు ఇక్కడ? కడుక్కున్నాంలేండి. ఆ విగ్రహానికి తమలపాకులతో నీళ్ళు పోయండి. పోయండి. రే వాడికి అసలే కనపడి చాదు. నువ్వు ఆ వీడియో కలర్లో అయితే వాడు చూడు దాని మీద పోతున్నాడు. ఇప్పుడు ఆ తాడు తీసుకురారా. ఇది ఇమ్మంటారా ఇది ఇమ్మంటారా గురువు గారు? చూసుకో బాబు, తేల్చుకో. ఇదనుకో అది భవిష్యత్తుకి. ఇది కష్టాలు లేకుండా ఫాస్ట్ గా వెళ్ళిపోతావు. అదనుకో కాస్త కష్టాలతో కాస్త లేట్కి వెళ్తావు.
చిన్న తాడే కట్టించండి. నీ ఇష్టం, నాదే లేదు. బాజా భజంత్రీలు ఏంటండి ఇది సాగు బాజా అవుతుంది? మరి చెవిలో నారాయణ మంత్రం చదివించుకోవాల్సినోడు పెళ్లి మంత్రాలు చదవాలంటే యాడ్ నుంచి వస్తాయిరా. కట్టు. అరే 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 ఏంట్రా రే, నువ్వు గుళ్ళో భజన చేస్తున్నావా తాళి కడుతున్నావరా? మూడు ముళ్ళు ఏమంటారా? కట్టు. కట్టానండి సార్. తాళి కట్టింది వీడియోలో రాలేదు, తీసి మళ్ళీ మూడు ముళ్ళు అయిపోయించండి. అరే తీసి మళ్ళీ వేయడానికి అది ఏమన్నా జిప్పు అనుకున్నావు అంటారా? తాళిరా అది. ఆ బిందెలో ఉంగరం పెట్టండి. ఉంగరం తీసి ఆ బిందెలో వేయరా. మీరు వేయండి మీ చేతితో. తీయండి. అది అది ఇది చాలా సేపు అయింది. ఏదో పశువుల డాక్టర్ బర్రెన్ టెస్ట్ చేసినట్టు ఏంటి లోపల 7 అడుగులు నడవండి. ఏలెత్తుకో. అరే అడుగుకి వాడు గ్లూకోజ్ ఇస్తానండి. ఏమండి 7 అడుగులు ఎందుకు నడిపిస్తారండి? ప్రపంచంలో 7 వింతలు ఉంటాయి కదరా, అందుకు సింబాలిక్ గా 7 అడుగులు. ఇప్పుడు మీరు నచ్చేది 8 వింత. ఇక రండి ఇక చాలు. 7 అయిపోయినాయి. పైకి చూడండి. ఏమండి పైకి ఎందుకు చూపిస్తారండి? ఇక్కడ ఇదంతా జరిగేది అక్కడికి పోవటానికే అని. మొత్తానికి పెళ్లి అయిపోయిందిరా. మా పెళ్లి అయిన తర్వాత మా పెద్దలు కలుపుతానని అగ్రిమెంట్ లో రాశారు కదండి. ఓ మీ పెద్దలను కలుపుతానన్నాను కదా. మరి పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నాం కదా. మరి మీ అందరూ వెళ్ళిపోండి, నేను వాళ్ళ పెద్దలతో కలిపేసి వస్తా. డార్లింగ్, నువ్వు ఐ లవ్ యూ చెప్పిన దగ్గర మన హనీమూన్ చేసుకుందామా? నేను ఐ లవ్ యూ చెప్పిన దగ్గర మన హనీమూన్ చేసుకుందాం. ఐసీయూలో చేసుకున్న వాడికి అయితే కంఫర్ట్ ఉంటది. పిలిపించండి, మీ వాళ్ళని పిలిపించండి, కలిపేసి వెళ్ళిపోతాం. నాన్న చిచ్చి నువ్వు నా కూతురువేనా? మీరు ఇంట్లోకి రావడానికి వీలు లేదు. మావయ్య ఆ పాటకి నీకు ఏమైనా సంబంధం ఉందారా? పెద్దనకు పెదనాన్నలాగా ఉంటావు నువ్వు. చిన్నారా నువ్వు? అబ్బాయి కూడా కలర్ అంత బాగాలేదండి, మరి నల్లగున్నాడు. కలర్ గురించి మీ ఇద్దరు మాట్లాడుతున్నారు. ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు? టైటానిక్ సినిమా హీరోయిన్ అంటారు మా ఊళ్ళో అంతా నన్ను. వచ్చే టైటానిక్ షిప్ మునిగిపోయింది, కాలిపోలా. ఆ ముడతలేంటయ్యా? ఇదే బాల ముడతలు. బాబుకి 25 ఏళ్ళేనండి. కాశ్మీర్ వెళ్ళాడు, పాకిస్తాన్ మీద యుద్ధం చేశాడు. అక్కడ బాగా చలికి మొత్తం ముడుచుకుపోయింది అంతే. సరే గాని అబ్బాయి పాతికెళ్ళి అంటున్నావు, అందులోకి యుద్ధం చేసి వచ్చాను కాబట్టి నాకు బాగా నచ్చాడు. తీసుకెళ్ళమ్మా. అవునా? శోభనానికి వెళ్ళొచ్చా? వెళ్ళండి. ఏమండి సోమనం గదిలోకి వెళ్ళిన తర్వాత పాలు ఎట్టుకొచ్చి వెంటనే నేనేం చెయ్యాలి? జేబులో ఉన్న బీపీ టాబ్లెట్లు తీసి నోట్లు వేసుకోవాలి. జల్లు. గీత జాగ్రత్త. ఎందుకు అంత జాగ్రత్తగా ఉంటున్నావు? నేను అన్ని జాగ్రత్తగానే చూసుకుంటానండి. నీలాంటి జాగ్రత్తగా జరగాలని నిపుణుల పర్యవేక్షణలో శోభనం చేసుకున్నాడంట. పోస్ట్ అల్లుడు గారు, మీకు గవర్నమెంట్ నుంచి ఏదో లెటర్ వచ్చిందండి. ఏంటి గవర్నమెంట్ నుంచా? ఏదేదే చదవండి ఒకసారి. పెన్షనా? మీరు గత 4 నెలలుగా పెన్షన్ తీసుకోవడానికి రావట్లేదు. కాశ్మీర్లో వచ్చిన ముడతలరా. 25 ఏళ్ళు వాడికి. పంతులు గారు ఎత్తనంటే జీవితం. అలసిపోయాను రోజా గారు, కానీ మీకు తప్పదు, కమెంట్స్ ఇవ్వాలి. నేను నవ్వి అలసిపోయా. మీకు మంచి ప్లస్ పాయింట్ రాజు గారు అండ్ గణపతి మాస్టర్ గారు. అసలు డైలాగ్ లో ఊహించలే, ఒక్కొక్కటి ఒక్కొక్క పంచ్ సూపర్ గా ఉంది. వెరీ నైస్. నాగబాబు గారు బాగుంది, చాలా బాగుంది. ప్రతి డైలాగ్ ఇంకో చాలా గుర్తురాట్లా, చాలా చేసావు. హిలేరియస్ గా ఉంది. వెరీ గుడ్. నేను గుడికి వెళ్తే పూజారి గారు ఏమన్నా తెలుసా? ఏ పాప ఇక్కడ నిల్చో అన్నారు. పేప అనబోయి పాప అని ఉంటానులే. ఇలాంటిదే కథలో బలం ఉండాలని చెప్పి జిమ్ లో కూర్చొని రాసిందంట. ఏంటంటే ఎప్పుడు చూసినా మా హోటల్కి వచ్చి తింటుంటారు. మా ఆడికి బాగా జ్వరం వచ్చిందయ్యా, ఏ పని చేయట్లేదు అసలు. నీకు వంట వచ్చా? వచ్చు. అయితే దాని జ్వరం అప్పటికే తగ్గదులే. నేను అసలు తిన్నయ్యా. ఏమైందిరా? ఈ చికెన్ లో ఏక చచ్చింది. మరి అంత పెద్ద కోడి చేస్తే తింటున్నావు, ఏక చేస్తే తినలేమంటారా? నీలాంటోడే వర్షం పడుతుందని చెప్పి ఆకాశానికి డైపర్ వేయాలని చూశాడంట. అన్నా ఇదే ఇదే వణుకుతున్న వికృత రూపం. మీరు ఫ్యాక్షనిస్ట్ కదా, వెళ్ళొచ్చు కదా. అంటే నేను ఫ్యాక్షనిస్టే కానీ ఎప్పుడు గొడవలు చేయలేదండి. మీరు ఫ్యాక్షనిస్ట్, మీరు వెళ్ళొచ్చు కదా. డ్రెస్ వేసుకుని ఇంట్లో తిరుగుతాను కానీ బయటకు రానండి. ఒకరోజు రోజా గారు నా దగ్గరకు వచ్చారు. 18 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా నాకు ఒక ఈవెంట్ చేసి పెడతావా అన్నారు. ఫ్లెక్సీ పెట్టాను, కేక్ పెట్టాను, గోప మీద కొట్టింది.
నన్ను ఎందుకు కొట్టారన్నాను. ఫంక్షన్ నాకు కాదు నా కూతురికి వెళ్ళింది. మీ ఇంట్లో 15 సంవత్సరాలు నిండి అంటే నమ్మరు, మీకు కూతురు ఉందంటే నేను ఎలా నమ్మాలి అన్నాను. మీరు నమ్మట్లేదు కదా? నేను నమ్మట్లేదబ్బా. వంట ఎంత వరకు వచ్చింది? ఉమ్మేసి వరకు వచ్చిందండి. ఎంత? ఉప్పేసి వరకు వచ్చిందండి. ఎంతసేపట్లో అయిపోతుంది? కాసేపట్లో అయిపోద్దండి. ఎలా అయిపోతుందిరా? కింద అసలు మంటే పెట్టలేదు నువ్వు. అంటే కింద మంట పెట్టాలండి. వాడు గురించి నీకేం తెలుసురా? వాడు ఒక్కసారి వంకాయ కూర వండాడు అంటే చికెన్లు అనిపిస్తా తెలుసా? మరి వంట వచ్చిన పెట్టుకోవచ్చు కదండి. ఎంతైనా దరిద్రుల దగ్గర పనిచేయడం చాలా కష్టం రా. నా కష్టాన్ని గుర్తించారండి.